అమెరికాలోని సియాటెల్‌లో పోలీసు వాహనం ఢీకొని మృతి చెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఆ పిల్ల చనిపోవడం మీ అందరికి తెలిసిందే. పోలీసు వాహనం గుద్దడం వల్ల చనిపోయింది ఆవిడ. సో, జాహ్నవి మరణానికి నష్టపరిహారంగా ఆమె కుటుంబానికి $29,000,000 అంటే భారత కరెన్సీలో సుమారు 262,00,00,000 చెల్లించేందుకు ఆ సియాటెల్ నగర యంత్రాంగం అంగీకరించింది. అంటే చూసుకోండి. దాని మీద పట్టు వదలకుండా అయితే న్యాయ పోరాటం చేసేరాళ్ళు. సో, అసలు ఏం జరిగిందని పూర్తి వరకు తెలుసుకుందాం. అసలు తెలుసుకుంటేనే కదా మనకి పూర్తిగా అర్థమయ్యేది. భారతదేశం గలమెత్తింది. ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడంతో చివరకు సియాటెల్ నగరం దిగివచ్చింది. అయితే ఈ పరిహారంపై సిటీ అటార్నీ జనరల్ ఇరినా ఎన్సాన్ అధికారిక ప్రకటన విడుదల చేశారన్నమాట. అసలు ఏం జరిగిందనే విషయం ఏంటంటే జరం అసలు ఏం జరిగిందంటే జనవరి 23, 2023 ఆ రోజున ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందుల 23 సంవత్సరాల అమ్మాయికి నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతుందన్నమాట. సియాటెల్‌లో జాహ్నవి రోడ్డు దాటుతుండగా కెవిన్ డెనే అనే పోలీసు అధికారి నడుపుతున్న పెట్రోలింగ్ వాహనం ఆమెను వేగంగా ఢీకొట్టింది. 40 కిలోమీటర్ల వేగ పరిమితిలో ఉన్న చోట ఆ వాహనం సుమారు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవడంతో జాహ్నవి దగ్గరగా 100 అడుగుల దూరంలో ఎగిరిపడి అక్కడికక్కడే కోల్పోయింది ప్రాణాలు. సో, ఈ కేసులో ప్రాణ నష్టం కంటే సియాటెల్ పోలీసుల తీరు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నమాట. ప్రమాదం తర్వాత అక్కడికి వచ్చిన మరో పోలీసు అధికారి డేనియల్ అడరర్ జాహ్నవి మరణంపై జోకులు వేస్తూ ఆమె ప్రాణానికి పెద్దగా విలువ లేదన్నట్లుగా నవ్వుతూ మాట్లాడడం బాడీ కెమెరాలో మొత్తం రికార్డ్ అయింది. సో, ఈ వీడియో బయటకు రావడంతో భారత ప్రభుత్వం తీవ్ర స్థాయిలో స్పందించింది. తీవ్ర స్థాయిలో మండిపడ్డది. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సో, ఫలితంగా డేనియల్ అడరర్‌ను విధుల నుంచి తొలగించారు. అంతేకాకుండా సుదీర్ఘ న్యాయ పోరాటం చర్చల తర్వాత బాధితురాలు కుటుంబానికి స్వంతన చేకూర్చడానికి సియాటెల్ నగరం ఈ భారీ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధమైంది. జాహ్నవి మృతి అత్యంత విచారకరం అని చెప్పింది. మేము అందించే ఈ పరిహారం ఆమె కుటుంబ సభ్యుల వేదనకు పూర్తిగా తగ్గించలేదని మాకు తెలుసని, కానీ ఇది వారికి కొంతైనా భరోసా ఇస్తుందని ఆశిస్తున్నామని చెప్పి ఈ సియాటెల్ అటార్నీ ఎరికా ఇవాన్స్ అయితే పేర్కొని ఈ పరిహారం అయితే చెల్లించారు. ఎట్టకేలకు భారత ప్రభుత్వం పట్టు విడవకుండా అయితే వెనక ఉండి వాళ్ళకి విజయం సాధించాలైతే కృషి చేసింది. చూసారు కదా! ఇటువంటి న్యాయ పోరాటం అందరికీ ఉండాలని నా ఉద్దేశం. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా నచ్చితే గనుక లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.